రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ కోవాడ గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన త్రాగునీటి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాకినాడ రూరల్ మండలం కోవాడ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం క్రింద అఖండ గోదావరి నుండి త్రాగునీరు అందించేందుకు 1650 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 96.82 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన 2 పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాల ప్రజలకు త్రాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని అన్నారు. ఇంటి వద్ద కుళాయి కనెక్షన్ కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, పూర్తిగా ఉచితంగా ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే పండూరు నుంచి త్రాగునీరు సరఫరాకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశామని, వేసవి దృష్ట్యా త్వరలోనే సంబంధిత గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, ఎంపీడీఓ సతీష్ బాబు, గ్రామ సర్పంచ్ కోటపల్లి ఉమా సతీష్, నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీలో 3 క్లస్టర్లు వచ్చాయి. 3 క్లస్టర్లు ఏంటంటే పండూరు క్లస్టర్ ఒకటి, చీడిక క్లస్టర్ ఒకటి, తర్వాత కోవాడ క్లస్టర్ ఒకటి. కోవాడ క్లస్టర్ లో 3500 కిలోలీటర్ల సామర్థ్యంతో సంపు, 60 కిలోలీటర్ల సామర్థ్యంతో ఒక OHBR, తర్వాత కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అదనంగా కలెక్టర్ గారి గ్రాంట్ లో 97 లక్షలతో బోర్వెల్ నుండి కూడా నీటి సరఫరా చేసి మరి ఈ సమ్మర్ కి ఈ ఏరియాకి ఏ రకమైన నీటి ఎద్దడి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కృషి చేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని 97 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ పని సమ్మర్ లోపల పూర్తి చేసి ఈ ఏరియా యొక్క తాగునీటి సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నిస్తాము. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఏదైతే రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, చీడిగేటువంటి గ్రామాలు ఏదైతే మంచినీరుకి చాలా నోచుకోవడం చాలా ఇబ్బంది అవుతోంది. ట్యాంకులు వాటర్ మున్సిపాలిటీతో ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడం, ప్రైవేట్ ట్యాంకర్లకు అలాగైతే నిన్న గవర్నమెంట్ ట్యాంకర్లతో తెచ్చి ఆ దాహత తీర్చడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. దాని శాశ్వత పరిష్కారం మన ఎండిఓ గారు మన ఇచ్చిన సలహా మేరకు మేము కలెక్టర్ గారిని అడగడం, కలెక్టర్ గారు ఎమ్మటే దాన్ని ఎస్టిమేట్ చేయించి తాత్కాలికంగా 6-7 ఇంచెస్ డయాతోటి 6 గేజ్ ఒక 6 గేజ్ తోటి ఉన్నటువంటి పైప్ లైన్, 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ అరట్లగట్ట నుంచి కొవ్వాడ దాకా. కొవ్వాడలో ఏదైతే వీళ్ళు కడతా ఉన్నారో, ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కడతా వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ యొక్క సంపులోకి ఆ కనెక్షన్ రావడం, అక్కడి నుంచి 10 లక్షల లీటర్ల వాటర్ ఆ సంపులోంచి ఇత్రా చేసుకుని ఓహెచ్ఎస్ఆర్లకి వెళ్ళి ఓహెచ్ఎస్ఆర్ నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతి ఊరికి కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్తుంది. ఈ సమ్మర్ నాటికి ఈ నీటి ఈ గ్రామాలకు ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి నీటి బెడద తీసేసి కార్యక్రమం అయితే చేస్తా ఉన్నాం. దీంట్లో కూటమి నాయకులు ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇవాళ మంచి రోజు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇదే కాకుండా జేజేఎం ద్వారా పెద్ద ఎత్తున ఈ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పెద్ద ఎత్తున గ్రామంలో 60 KL OHBR లోకి ఈ నీరు పంపించడం జరుగుతూ ఉంటది. అలాగే చీడిగిలో కూడా
120 కేఎల్ ఒకటి, 600 కేఎల్ ఒకటి సంపు ఒకటి కూడా పెట్టి చీడికి ప్రజలకు కూడా దాటి తీర్చడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీకు ఎక్కడైనా సరే పైప్ లైన్లు అవసరమైతే, ఎక్కడన్నా పైప్ లైన్ అవసరమైనా, కుళాయి అవసరమైనా గ్రామ సర్పంచ్ గారికి కానీ, గ్రామ సెక్రటరీ గారి దృష్టిలో కానీ పెట్టినట్టయితే వారు వెంటనే దాన్ని మా దృష్టికి తీసుకొస్తారు, ఖచ్చితంగా పెడతాం. నేను ఇది విషయంలో ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఇందులో ఎవ్వరికి పైప్ లైన్ దగ్గర నుంచి మీ ఇంట్లో కుళాయి వేసే దాకా కూడా ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఉచితంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ని ఉచితంగానే అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా అలా డబ్బులు అడిగిన పక్షంలో మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాను. అలాగే ఇదే సందర్భంలో ఈ వేళతోటి 100 కోట్లు, సుమారు 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారానైతేనేటి, ఆర్ఎన్బి ద్వారానైతేనేటి, జిల్లా పరిషత్ ద్వారానైతేనేటి, పవన్ కళ్యాణ్ గారి ద్వారాని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారాని కూడా మేము పెద్ద ఎత్తున 100 కోట్లు సుమారు రోడ్ల మీద తీసుకురావడం జరిగింది. అలాగే 50 కోట్లు, 60 కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా 50 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వము ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలను అప్పచెప్పిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలు వాళ్ళకి ధీటుగా దాటి మరీ చేస్తూ, చెప్పిన దాని మీద ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తూ, అట్లాగే సుపరిపాలన అందిస్తూ, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేసుకుంటా ఉన్నాం. ఒక్క డ్రైనేజ్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే డ్రైన్స్ కి అవుట్లెట్లు లేక చాలా మంది కాలువలు ఆక్యుపై చేసేసి, గత ప్రభుత్వ కాలువలు ఆక్యుపై చేసి ఇబ్బంది గురి చేశారు. అవన్నీ కూడా కాలువలన్నీ సరి చేసిన తర్వాత డ్రైన్స్ లో కూడా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంతా డ్రైన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఈ సమ్మర్ లో ఎవరికి మంచినీరు లేదు అన్న మాట రేపు ఏప్రిల్ నుంచి ఎవరికి కనపడుతుంది చెప్పి